ఈ మధ్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో సిమ్ కార్డుకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాల్ మాట్లాడుతుండగానే సడన్ గా కట్ కావడం, ఆ వెంటనే కాల్ డ్రాప్ లో పడటం, ట్రబుల్ ఇవ్వటం వంటివి ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఇవి టెక్నాలజీ ప్రాబ్లం లేదా మీరు వాడే మొబైల్ ఫోన్ వేడెక్కడం వంటి కారణాల వల్ల కూడా సంభవించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కాకపోతే అది వేరే సమస్య అయి ఉండొచ్చని అనుమానించాలి. ముఖ్యంగా సడన్ గా కాల్ డిస్కనెక్టింగ్, కాల్ ట్రబుల్ వంటివి మీరు ఎదుర్కొంటుంటే ఓసారి రీస్టార్ట్ చేసి చూడాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే అప్పుడు మీ సిమ్ కార్డ్ పనిచేయటం లేదని అర్థం చేసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు స్కామర్లు స్పామ్ కాల్ చేయటం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయట. అలాగే మీరు సిమ్ తీసుకున్నప్పుడు కేవైసీ సరిగ్గా చేయకపోవడం, టెలికాం రూల్స్ మారిన తర్వాత అప్డేట్ చేసుకోకపోవడం వంటివి కూడా ఇలా సిమ్ ట్రబుల్ ఇవ్వడానికి కారణమవుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కోవడం, కవరేజ్ ఏరియాలో ఉన్నప్పటికీ నాట్ కవరేజ్ ఏరియా అని ఇతరులకు సందేశాలు వెళ్లడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కనుక మీ సిమ్ కార్డ్ నెట్వర్క్ కార్యాలయాల్లో సరైన డాక్యుమెంట్స్ సమర్పించి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అంతకు ముందు సంచార్ సాథీ పోర్టల్లో కూడా స్పామ్ కాల్స్, సిమ్ ట్రబుల్ గురించి కంప్లైంట్స్ చేయడం ఇంకా బెటర్. దీంతో సంబంధిత టెలికాం ఆపరేటింగ్ విభాగాలు మీ సమస్యకు టెక్నాలజీ పరంగానే కాకుండా స్పామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ట్రై ఇటీవలి పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు.